కస్టమర్ సైట్ కోసం ఇన్వైట్ చేస్తారు మాకు ఎస్ఎస్వి బిల్డర్స్. వీళ్ళు వచ్చేసి పోస్కో ఇండియన్ పూణే ప్రాసెసింగ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్నాపూర్లో ఉంటుంది. ఆ సైట్ విజిట్ మేము ఆ సైట్ వెళ్ళేసి ఇన్స్పెక్షన్ చేశాము. కాకపోతే అక్కడ ఆల్రెడీ వాటర్ ప్రూఫింగ్ వర్క్ వేరే వాళ్ళు చెప్పారు, చేయించారు వాళ్ళు, కానీ సక్సెస్ అవ్వలేదు. బేస్మెంట్ ఏదైతే ఉందో ఆ టోటల్ సెటిల్మెంట్ అయింది. దానివల్ల ఒక 1 SFT కూడా ఎక్కడ కూడా ఎంటీ లేదు. టోటల్ జల్లీ క్రాక్స్ అనేది టోటల్గా ఫామ్ అయిపోయింది. ఫస్ట్ వన్ ఇది ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి విండో ఫ్రేమ్స్ ఏదైతే ఉందో 4 సైడ్స్ కూడా గ్యాప్ వచ్చేసింది. ఐ మీన్ వాల్కిను విండో ఫ్రేమ్ బిట్వీన్ గ్యాప్ అనేది 5 mm గ్యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఈ రెండు ప్రాబ్లమ్స్ పోవడం జరిగింది. ఎస్ఎస్వి బిల్డర్స్ వాళ్ళకి రిపోర్ట్ చేయడం జరిగింది. దానివల్ల మా మీద పూర్తి నమ్మకం ఖచ్చితంగా చేయగలరు ప్రాజెక్ట్. ఎందుకంటే ఎంతో పెద్ద ప్రాబ్లమ్ పోస్ట్ ఐపీటీస్నే సాల్వ్ చేసిన సో నేను మా టీం నెక్స్ట్ డే తీసుకుపోయి చాలా జాగ్రత్తగా 1 by 1 mm కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ఒక్క క్రాక్ కటింగ్ మిషన్తో 5 mm డీప్ అన్ని గ్లూ కటింగ్ చేసుకున్నాము. గ్లూ కటింగ్ టోటల్ వాల్ చేసుకొని దాని తర్వాత టోటల్ ఆ గ్లూ కటింగ్లలో బ్లోయర్ ఎయిర్ క్లీన్ చేసిన తర్వాత క్రాక్ పేస్ట్, డాక్టర్ ఫిక్స్డ్ క్రాక్ పేస్ట్ అనేది మేము 2 coats క్రాక్లలో ఫామ్ చేసాం అన్నమాట. మార్నింగ్ పెట్టాము, నెక్స్ట్ డే. సో దీని పర్పస్ ఏంటంటే మనం వాల్ క్రాక్స్ ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత మీరు సిమెంట్, నార్మల్ సిమెంట్, వైట్ సిమెంట్, లోకల్ క్రాక్ పేస్ట్ ఏవి పెట్టినా కూడా ఎక్స్పాండ్ షింక్ మూమెంట్లో ఉంటుంది, వాల్ వైబ్రేట్లో ఉంటుంది. కాబట్టి మళ్ళీ 1 weekలో 1 monthలో క్రాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే క్రాక్ పేస్ట్ కానీ పాలియూరిథిన్ సీలింగ్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది రబ్బర్ ఫార్మేషన్ కాబట్టి మీకు ఎంత ఒక క్రాక్ 1 mm ఉన్న క్రాక్ 2 mm అయినా కూడా ఎలామినేషన్ కెపాసిటీ ఉంటుంది. దానివల్ల మీకు క్రాక్ అనేది కనపడదు, దాని నుంచి లీకేజ్ అవ్వదు, దాని నుంచి వాటర్ వెళ్ళదు. సో అట్లా మేము టోటల్ 2 coats సప్లై చేశాను. మళ్ళీ ఒక 12 hours గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ డే డాక్టర్ ఫిక్స్డ్ ఫ్రేమ్స్ ఆ యొక్క ఆఫీస్ నుంచి టోటల్ వాల్ లెంత్ వరకు ఫ్రేమ్స్ అప్లై చేశాను. హెవీ క్రాక్స్ ఉండడం వల్ల కొద్దిగా క్రాక్స్ ఏదైతే వర్క్ చేసామో కొద్దిగా కనపడుతుందని చెప్పేసి ఒక కోట్ వచ్చేసి రెయిన్ కోట్ ఇది ఎలాస్టో పాలిమర్ అనమాట. దీన్ని ఒక కోట్ టోటల్గా అప్లై చేస్తాము. అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈ సెకండ్ పాయింట్ ఉందో విండో గ్యాప్ ఏదైతే ఉందో దాని మేము డాక్టర్ ఫిక్స్డ్ సిలికాన్ దానికన్నా ముందు బేస్ వచ్చేసి న్యూ సిలిండ్స్ కూడా అప్లై చేస్తాము. ఎక్కువ గ్యాప్ సేఫ్ సైడ్ కానీ దాన్ని ప్యాక్ చేస్తాం నెక్స్ట్ డే. సో దాని తర్వాత ఏదైతే ఆ యొక్క బిల్డింగ్ కలర్ ఏదైతే ఉందో మాకు సేమ్ అదే కలర్ కావాలని మళ్ళీ దానిపైన పెయింట్ వేస్తే ఆ షైనింగ్ రాదని చెప్పేసి కస్టమర్ కూరగా మేము మళ్ళీ ఆ యొక్క రెయిన్ కోట్లో సేమ్ కలర్ మన కంప్యూటర్లో మిక్సింగ్ చేసేసి ఆ యొక్క బిల్డింగ్ సేమ్ కలర్ మేము 2 coats డాక్టర్ ఫిక్స్డ్ రెయిన్ కోట్లో అప్లై చేయడం జరిగింది. ఇది మేము 2013లో చేసాం వర్క్ యాక్చువల్గా. సో ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు అక్కడ.